హలో హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనం ఉన్నామండి భద్రకాళి డైరీ ఫార్మ్స్ లో. ఒక యూస్ఫుల్ కాన్సెప్ట్ అయితే ఈ రోజు నేను మీకు చూపించబోతున్నానండి. అదే స్వచ్ఛమైన పాల గురించి. మరి మనం మార్కెట్ లో చూసినట్టయితే ఎవరు పాలని కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడట్లేదు. ద మెయిన్ రీజన్ మనకు వచ్చేసి అవి ఎంతో పాయిజనస్ గా మనం చూస్తున్నాం. ఎందుకంటే కల్తీతో ఉన్న పాల వల్ల మనకి చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి మరి ఈ టైంలో మనకి స్వచ్ఛమైన పాలు అందిస్తున్నారు ఇక్కడ భద్రకాళి డైరీ ఫార్మ్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి అనేక రకాలటువంటి బఫెలోస్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వాటికి సంబంధించిన ఫీడింగ్ కూడా నేను మీకు ఇక్కడ స్వయంగా చూపిస్తాను. అలాగే చెప్పడం మాత్రమే కాదండి, గత కొన్ని రోజులుగా నేను కూడా స్వయంగా ఈ మిల్క్ యూజ్ చేయడం జరిగింది. యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నానండి, ఈ పాలలో ఎలాంటి కల్తీ లేదు. సో స్వచ్ఛమైన పాలని చెప్పడానికి, ఇంత కల్తీ లేకుండా పాలు వీళ్ళు ఎలా సప్లై చేస్తున్నారనేది తెలుసుకోవడానికైతే మరి నేను ఇక్కడికి ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాను. మరి నాతో పాటు మీరు కూడా ఈ బఫెలో ఫీడింగ్ ఎలా జరుగుతుంది అండ్ వాడి మెడిసిన్ ఏంటి, వాటికి సంబంధించిన వివరాలన్నీ కనుక్కుందాం రండి. హలో సార్. హలో, మీ గుడ్ నేమ్? అచ్యుత్ రెడ్డి. ఓకే అచ్యుత్ గారు, చెప్పండి ఎంతకాలం అవుతుంది ఫామ్ రన్ చేయబట్టి? మేము 1.5 year అవుతుంది ఇప్పటివరకు. జూన్ 2024లో స్టార్ట్ చేసాము. ఇప్పటివరకు 15 months అయిపోయింది. ఓకే, ఎలా అనిపిస్తుంది అసలు ఫామ్ నడిపించడం అనేది? అంటే జనరల్గా మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఎలా? ఇనిషియల్ డేస్లో సఫర్ అయినాము. ఒక 3-4 months ఇబ్బంది అనిపించింది. దాని తర్వాత కొంచెం మేము నేర్చుకున్నాక ఎలా చేయాలి, యానిమల్ని ఎలా చూసుకోవాలి, ఎలా రన్ చేయాలి షెడ్ అనేది తెలుసుకున్నాక కొంచెం వర్కర్స్ కూడా ఇనిషియల్గా కష్టం ఉండే. దాని తర్వాత బీహార్ వాళ్ళు కూడా సెట్ అవ్వడం వల్ల ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఓకే, మన మిల్క్ కూడా చూసినట్టయితే అది నేనే కానివ్వండి, ఆల్రెడీ మన మిల్క్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, బయట మిల్క్తో కంపేర్ చేస్తే మన మిల్క్ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తుంది అండ్ చాలా హెల్దీగా అనిపిస్తుంది అని. అలా ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? అంటే వేరే వాళ్ళ మిల్క్తో కంపేర్ చేస్తే మన మిల్క్ ది బెస్ట్గా ఎలా అయింది? జస్ట్ మేము వాటర్ కలపకుండా పంపిస్తున్నాం అంతే. మేము జస్ట్ వాటర్ కలపకుండా వచ్చిన పాలను వచ్చినట్టు ప్యాక్ చేసి పంపిస్తున్నాం అంతే. ఇంకా మేము ఎక్స్ట్రా ఏం చేయట్లేదు. బయట కొంచెం ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు కూడా బరాబరే పంపిస్తారు, కానీ సీజన్ తగ్గినప్పుడు కొంచెం పాలు తగ్గినప్పుడు వాటర్ కలపడం కానీ ఇక అలవాటు అయిపోతూ ఉంటుంది. మా దగ్గర ఏంటంటే వాటర్ కలపకుండా బఫెలోస్ని యాడ్ చేసుకుంటా ఉన్నాం. ఎప్పుడైనా పాలు తగ్గినప్పుడు బఫెలోస్ కొత్తవి పర్చేస్ చేసుకొని యాడ్ చేస్తున్నాం ఆ మిల్క్ అంతే తప్ప వాటర్ కలపట్లేదు అంతే. ఇంకా అంతకంటే ఎక్స్ట్రా ఏం చేయట్లేదు. ఓకే, అంటే ఓవరాల్గా ఎన్ని బఫెలోస్ ఉన్నాయి, ఎన్ని కౌస్ ఉన్నాయి మన దగ్గర? కౌస్ ఊరికే ఇష్టంగా ఒక 2 పెట్టుకున్నాం అంతే. బఫెలోస్ ఒక 75 వరకు. 75 బఫెలోస్ ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక 60 ప్రొడక్షన్లు ఉంటాయి. ఇప్పుడు ఒక 15 సైడ్కి ఉన్నాయి, అంటే ప్రెగ్నెంట్ అట్లా. ఓకే, అంటే ఇంకా బఫెలోస్ తీసుకునే ప్లాన్ ఉందా? అంటే 100 చేయాలి అని? అంటే ఇంకా అదే మార్కెట్ని బట్టి ఇప్పటికైతే ప్రస్తుతానికైతే దీంట్లో ఈ షెడ్ కెపాసిటీ 100 animals. ప్రస్తుతం మా దగ్గర 75 + 2 77 ఉన్నాయి. ఇంకా 20 animalsకి ప్లేస్ ఉంది. మార్కెట్ని బట్టి మన దగ్గర అవైలబిలిటీ మిల్క్ అవసరం బట్టి యాడ్ చేద్దామని చెప్పి అంతే. ఇప్పుడు మన బఫెలోస్కి ఫీడింగ్ ఏంటి? అంటే మన దగ్గర ఉన్న ఫుడ్ ఫీడింగ్ వచ్చేసి పచ్చిగడ్డ అయితే ఇస్తాము మార్నింగ్. ఈవినింగ్ డ్రై గ్రాస్ ఇస్తాము, మన ప్యాడీ ఫీల్డ్స్ నుంచి తీసుకొచ్చింది. ఇంకా దానా ఇస్తాము, ఒక పత్తి చెక్క, నువ్వుల చెక్క ఇవన్నీ ఉంటాయి. కంది చున్ని అని అంటాము, ప్లస్ గోధుమ పొట్టు ఇస్తాము. మక్క కూడా ఇస్తూ ఉంటాం, సీజన్ బట్టి మక్క కూడా యాడ్ చేస్తూ ఉంటాము. ఇంకా సీజన్లో ఒకసారి పామాయిల్ కేక్ దొరికితే పామాయిల్ కేక్, లేకపోతే పత్తి చెక్క అని చెప్తాము. అది ఇవి ఇంతే. దానా వచ్చేసి ఇవి మాత్రమే ఇస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు దీనికోసం సొప్ప సపరేట్గా పెట్టుకున్నాం. దీనికి సపరేట్గా ఒక 4-5 acres సూపర్ నేపియర్ పెట్టుకున్నాము. ఇక సీజన్ బట్టి మనకి వరిగడ్డి వస్తూనే ఉంటుంది, సీజన్ బట్టి వస్తూ ఉంటుంది. సీజన్ బట్టి మెయింటైన్ చేస్తాము. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా మనలాగా యానిమల్స్ కాదు కాబట్టి, అంటే ఇప్పుడు ఈ బఫెలోస్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అవి మనలా చెప్పుకోలేవు, సో మనమే చూసుకోవాలి. కాబట్టి అలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వీడికి మెడికేషన్ ఏంటి? మెడికేషన్ యాక్చువల్గా ఏంటంటే డాక్టర్ అవైలబుల్ ఉంటారు మనకి. మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చి ఫీవర్స్ వస్తూ ఉంటాయి. కొంచెం ఫీవర్స్ రావడం కానీ, డైజెషన్ ప్రాబ్లం రావడం కానీ అప్పుడప్పుడు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మాత్రం చిన్న మెడిసిన్స్తో హీల్ అయిపోతాయి. ఏం ప్రాబ్లం ఏం లేదు. డాక్టర్స్ అవైలబుల్ లేకున్నా కానీ బీహార్ వాళ్ళు ఇప్పుడు అంతే, వాళ్ళు దాదాపు 30 years నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. డాక్టర్ వచ్చి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు మ్యాక్సిమం. ఏదైనా నిజంగా డాక్టర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తే డాక్టర్ వచ్చి చేస్తారు అంతే. పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు బఫెలోస్తో. కొంచెం కౌస్తోని ఆవులతో కొంచెం ప్రాబ్లం, కానీ బఫెలోస్తో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు అవి ఇచ్చే మిల్క్ ఒక్కడే ఒక్కోలాగా ఉంటాయి, టేస్ట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ. ఆ చేంజెస్ ఎందుకు అవుతాయి? క్లైమేటికల్ చేంజెస్ అంతే. ఇప్పుడు క్లైమేట్ మారినప్పుడు మనం ఎట్లయితే కొంచెం ఇబ్బంది పడతామో అవి కూడా ఇబ్బంది పడ్డప్పుడు మిల్క్ మారుతాయి. అది కస్టమర్స్ ఏంటంటే ప్రతిరోజు మాకు పాలు ఇలానే ఉండాలి, అలా ఉండవు. ఇప్పుడు క్లైమేట్ మారింది, రెయినీ సీజన్లో రెయినీ సీజన్ లానే ఉంటాయి, వింటర్ సీజన్లో వింటర్ సీజన్ లానే ఉంటాయి. అండ్
ఇప్పుడు కొంచెం హ్యూమిడ్గా ఉంది క్లైమేట్, వాటర్ ఎక్కువ కన్సంప్ట్ చేసినప్పుడు కొంచెం పాలు కూడా కొంచెం వాటర్ లానే వస్తాయి, కొంచెం అంటే కొంచెం ఫ్యాట్ తగ్గుతుంది, అట్లా కూడా ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగిచ్చేసాం కదా అంటే కొంచెం అబ్జర్వ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ఉంటుంది డిఫరెన్స్. అట్లా క్లైమేటికల్ చేంజెస్ బట్టి బఫెలోస్ కూడా మారుతాయి అంతే. అది మన హ్యూమన్స్ లానే లిటరల్గా, కానీ ఏంటంటే అది బర్రె మన హ్యూమన్ అయినా అంతే డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఈ లొకేషన్ చూసుకుంటే సరౌండింగ్స్ లో కూడా కొంచెం వియర్డ్ గానే ఉంది, మనం ఉండే లొకేషన్స్ లాగా లేవు కాబట్టి ఏదైనా అంటే ఇన్సెక్ట్స్ పరంగా కానివ్వండి, మనకి స్నేక్స్ పరంగా ఏదైనా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాటి? ఇప్పటివరకు అయితే షెడ్ లోపలికి స్నేక్స్ రావడం ఇట్లాంటి అయితే ఏం జరగలేదు. ఇవి ఏమైనా వచ్చినా కానీ అరుస్తూ ఉంటాయి యానిమల్స్. కొంచెం ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్లో కాబట్టి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంతే. అవి వీటిని డిస్టర్బ్ చేయవు, ఇవి వాటిని డిస్టర్బ్ చేయవు అంతే. ఎప్పుడైనా మనకు అనిపించింది అంటే అవి అరిచేస్తాయి, వాళ్ళు అలర్ట్ అయిపోతారు, చూసుకుంటారు, అట్లే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ఈ మిల్కే కాకుండా ఆర్గానిక్ అంటే మనం ప్యూర్ మిల్క్ తోనే రెడీ చేస్తాం కదా ఈ ప్రోడక్ట్స్ అయినా, సో అలా మిల్క్ కాకుండా ఇంకేమేమి అవైలబుల్ ఉన్నాయి మనకి? ఇప్పుడు మిల్క్ కాకుండా పన్నీర్ అవైలబుల్ ఉంది, ఘీ కూడా అవైలబుల్ ఉంది అంతే. ఈ 3 products తోనే ముందుకు వెళ్తున్నాము. అంటే ఎక్సెస్ మిల్క్ ఉంటే మిగతా ఏమైనా చేయవచ్చు. మా దగ్గర ఒక 480 liters to 500 liters అంతే మా దగ్గర అవైలబుల్ ఉంది. దాంట్లో మాకు ఆల్మోస్ట్ 400+ సేల్ ఉంది ఆల్రెడీ. సో మిగిలిన మిల్క్ తోనే కొంచెం పన్నీర్ చేయడము, ఘీ చేయడము అట్లా చేయడం తప్ప ఈ 3 products అంతే ఇప్పటికి ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ మనకి ఓవరాల్ ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు అంటే ఇక్కడ జస్ట్ మన ఈ బఫెలోస్ తో ఉన్న పర్సన్స్ ఎంతమంది, అండ్ ఆల్సో మనకి డెలివరీ బాయ్స్ ఎంతమంది? షెడ్ లో వర్క్ చేసేవా 8 members ఉన్నారు, బయట డెలివరీ బాయ్స్ 4 members ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకొకరు అకౌంట్స్ చూసుకోనికి ఒకరు ఉన్నారు అంతే. అంటే ఇప్పుడు మనకి ఓవరాల్ ఎన్ని లొకేషన్స్ కి వెళ్తుంది మిల్క్? ట్రై సిటీస్ కంప్లీట్ వెళ్తున్నాయి. కాజీపేట్, హనంకొండ, డిజిల్ కాలనీ, కేయూ క్రాస్, మనం నైన్ నగర్, వరంగల్, షాంపేట్, రంగశాయిపేట్, శివనగర్, అన్ని సైడ్స్ కాదు ట్రై సిటీస్లో కంప్లీట్ ఎక్కడైనా అవైలబుల్ ఉన్నాం ప్రస్తుతానికి అయితే. అంటే ఎన్ని లీటర్స్ వరకు మిల్క్ ఇక్కడ నుంచి వెళ్తుంది బయట? పర్ డే 480 liters వరకు వెళ్తున్నాయి ప్రస్తుతానికి. మన దగ్గర పన్నీర్ ఇంకా ఘీ తీసుకునే వాళ్ళకి ఎలా ఉన్నాయి ప్రైజెస్? మిల్క్ అయితే వచ్చేసి 100 rupees లీటర్, మేము ఫ్రీ హోమ్ డెలివరీ ఎక్కడున్నా ఇస్తాం డెలివరీ. పన్నీర్ వచ్చేసి 600 rupees, ఘీ వచ్చేసి 1200 rupees. అంటే కేజీ? కేజీ పన్నీర్ వచ్చేసి 600, కేజీ ఘీ వచ్చేసి 1200 rupees. ఓకే, ఇంకా ఫర్దర్గా ప్లాన్స్ ఏంటి దీని పరంగా అంటే ఫార్మింగ్ పరంగా? షెడ్ బఫెలోస్ వరకు అయితే డిమాండ్ని బట్టి ఎక్స్టెన్షన్ అని ఆలోచించాం అంతే. ఫస్ట్ 6 animals స్టార్ట్ చేసాము, 1.5 yearలో ఇక్కడ వరకు వచ్చాము అట్లీస్ట్. అంటే ఇక మనకి డిమాండ్ని బట్టి మేమే ఓన్ మార్కెట్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెము మాకు కూడా డిమాండ్ని బట్టి సప్లై అన్నట్టు డిమాండ్ని బట్టి యానిమల్స్ పెంచుకుంటూ వెళ్ళినాము. 6 animals to 675 animals వచ్చినాం ఈరోజు. డిమాండ్ ఉంటే మళ్ళీ ఒక 10 animals పర్చేస్ చేసుకొని డెలివరీ చేద్దాము అనే ఆలోచన అంతే. ఇంకా ప్రస్తుతానికి ఇంతవరకు వెళ్ళాలి ఇన్ని లీటర్స్ చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే డిమాండ్ని బట్టి మనం చేయడం కాబట్టి అంతే. అంటే ఇప్పుడు మనకి చాలా మంది అనుకుంటారు పనీర్ కానీ ఘీ కానీ చాలా లైక్ చేసే వాళ్ళు ఉంటారు, అదే ఘీ ఇంట్రెస్ట్ చూపించట్లే. ఘీ కూడా జస్ట్ బ్రాండ్ చూసి తెచ్చుకుంటున్నారు తప్ప ఎలాంటి యూజ్ లేదు దానికి. సో అలాంటి వాళ్ళకి మన మిల్క్తో వచ్చే ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అంటారు, అంటే ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? బేసిక్గా మోస్ట్ అడల్టరేటెడ్ ఫుడ్ ఇన్ ఇండియా అంటే పన్నీర్ అని చెప్పి గవర్నమెంటే చెప్పింది. ఒక్కసారి మా పన్నీర్ టేస్ట్ చేయండి, టేస్ట్ చేసినాక మీకే తెలిసిపోతుంది. ప్యూర్ పన్నీర్కి బయట దొరుకుతున్న పన్నీర్కి డిఫరెన్స్ మీకు క్లియర్గా తెలిసిపోతుంది. బయట పన్నీర్ మనకి 6 liters ఆఫ్ మిల్క్ కావాలి, లిటరల్గా మనకు ఒక కేజీ పన్నీర్ చేయాలంటే 6 liters ఆఫ్ మిల్క్ కావాలి. అక్కడే మనకి 500 rupees to 550 rupees మేకింగ్ ఛార్జే అవుతుంది మనకి. మాకేంటంటే మిల్క్ సేల్ అవుతుంది దాంతో, అందుకే మనం ఒక 50 rupees ఎక్కువ పెట్టే సేల్ చేస్తున్నాం అంతే, ఓపెన్గా చెప్పేది. అట్లాంటిది వాడు 300 rupees కేజీ పన్నీర్ అంటున్నారు అంటే అది ఎంత, అంటే దాంట్లో ఎంత ఫ్రాడ్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి జనాలు కూడా. ఒక్కసారి మా పన్నీర్ టేస్ట్ చేసి చూడండి, మీరు గెట్ టు నో, మీకు తెలిసిపోతుంది ఆ పన్నీర్ ఎలా ఉంది ఏందనేది మీకు తెలిసిపోతుంది. అండ్ ఘీ అంటారా, ఇక ఘీలో జరిగే అంత నెక్స్ట్ ఘీయే ఇక జరిగే స్కామ్ అంతా ఘీలోనే ఉంది. మా ఘీ ఒకసారి టేస్ట్ చేయండి మళ్ళీ సేమ్. ఇంకా మేము జస్ట్ ఇప్పుడు బిలోనా ప్రాసెస్ అని చెప్పి ఈ ప్రాసెస్ అని ఆ ప్రాసెస్ ఏం చెప్పాం, ఘీ అంతే. ఇక్కడ మనకు కొందరు ఏంటంటే బయట క్రీమ్ తీసి హీట్ చేసి ఇచ్చేసి అదే ఘీ అంటారు, కానీ కర్డ్ చేసి ప్రాపర్గా చేసుకునేదే ఘీ. దానికి మనకి దాదాపు 15 liters ఆఫ్ మిల్క్ పడుతుంది ఒక్క కేజీ ఘీ చేయడానికి. 15 liters ఆఫ్ మిల్క్, 15 liters ఆఫ్ మిల్క్ అండ్ మేకింగ్ ఛార్జెస్, మేకింగ్ ప్రాసెస్ అదంతా చూస్తే అక్కడికి 1200కే వస్తుంది. మనకి ఏంటంటే మిల్క్ సేల్ అవుతుంది, మాకు ఒక ప్రోడక్ట్ ఉండాలి మా ఎండ్ నుంచి అని చెప్పి ఒక తాపత్రయం తప్ప అసలు 1200 కూడా వర్కౌట్ కాదు ఫ్రాంక్గా మాట్లాడితే. హైదరాబాద్లో పెద్ద సిడ్ ఫార్మ్స్ అని ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు 1500 1600 పెడతా ఉంటారు. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ కాస్ట్ అంత ఉంది. ఒక కేజీ
గీ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే వచ్చే రేట్ అది ఉంది. జనాలకి ఎంత కాడికి 700, 800, 700, 800 ఎప్పటికీ అలానే ఉంటుంది. అది కిడ్స్కి పెడితే చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు చాలామంది వాళ్ళ కిడ్స్కి మన పాలు, అరే మన పాలు వచ్చినాక పాలు తాగుతున్నారా పిల్లలు, మన గీ వచ్చినాక ఇష్టంగా తింటున్నారు అని చెప్పి వాళ్ళ డిమాండ్తోనే గీ స్టార్ట్ చేశాం, వాళ్ళ డిమాండ్తోనే పన్నీర్ స్టార్ట్ చేసాం. అట్లానే స్టార్ట్ చేసాం తప్ప అసలు ఇప్పుడు నేను పన్నీర్ తినను. బయట పన్నీర్ చూస్తేనే అంత రబ్బర్ ఉంటా ఉంటుంది. మా ఇంట్లో ఊరికే ర్యాండమ్గా ఒక రోజు చేశారు, తినడం స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఎవ్రీ సండే ఎవ్రీ సాటర్డే చికెన్, ఇది దీనికంటే మమ్మీ పన్నీర్ చేసి చపాతీ చేయి, అలా పరిస్థితికి వచ్చేది. అంటే ఇప్పుడు అదే వెజ్ వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ఈ చికెన్ మటన్ తినని వాళ్ళకు ఆల్టర్నేట్గా వచ్చేది వెజ్లో పన్నీర్. సో ఆ పన్నీర్ బయట కరెక్ట్ కాదని చెప్పేసి కంప్లీట్గా పన్నీర్ని అవాయిడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఒక కరెక్ట్ పన్నీర్ కోసం చూస్తున్న టైంలో మాకు మీ ఫామ్ పరిచయం అయింది కాబట్టి పన్నీర్ గురించి చెప్పాలని అనుకున్నాను. సో నెక్స్ట్ ఇంకేంటంటే మనకి హెల్త్ పరంగా చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఇలాంటి మిల్క్ కన్జ్యూమ్ చేయడం వల్ల బయట. సో అలా అది తెలిసి కూడా కంటిన్యూ చేస్తున్నారు చాలా మంది అవే మిల్క్, అంటే ఆప్షన్ లేక లేదా మనలాంటి మిల్క్ వాళ్ళకి తెలియక. సో అలా కన్జ్యూమ్ చేయడాన్ని, అంటే దాన్ని అవాయిడ్ చేయమని చెప్పడానికి ఏం చెప్తారు? దానికి ఎగ్జాంపుల్ నేనే. అసలుకి ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఫీమేల్స్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే మేల్గా నేను కూడా సఫర్ అయ్యాను. నేను చైల్డ్హుడ్ నుంచి పాలు తాగేవాడిని. మా ఇంట్లో మిల్క్ అవైలబుల్ ఉండేవి, మాకే ఒక 2 బఫెలోస్ ఉండేవి, అన్నీ బాగానే ఉండేవి. మాకు మా అత్తమ్మ దగ్గర మెయింటైన్ చేసేది, వాళ్ళు మెయింటైన్ చేసేది ఊర్లో. మాకు మిల్క్ వచ్చేది, తాగేవాళ్ళం. ఒక 4 years లేటర్ పేట్ల తనకి హెల్త్ బాగాలేక ఆ బఫెలోస్ తీసేయాల్సి వచ్చింది. ఒక 3-4 years బయట పర్చేస్ చేస్తూ అయినాయి. నాకు స్ఫూటం రావడము, ఏదో ఒకటి ఆ మిల్క్ తాగుతూ ఉంటేనే ఒక అనీజీనెస్ ఉండడం, అలా స్ఫూటం ఆ నంజు ఫామ్ అవడం అనేది చాలా ఎక్కువైంది. లేటర్ ఇప్పుడు నేను స్టార్ట్ చేశాక ఇప్పుడు నేను రోజు తాగుతాను, రోజు మార్నింగ్ ఈవినింగ్ పాలు తాగని స్టార్ట్ కలితే. సో ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అండ్ ఇప్పుడు బయట పాలు ఇప్పుడు మన పాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే బఫెలోస్ ఏం తింటాయి, ఆ రోజు ఫుడ్ కూడా ఏమైనా కొంచెం అటు ఇటు అయినా కానీ వాటికి డిఫరెన్స్ వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు ఫీవర్ ఉన్న మిల్క్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం. ఫీవర్ ఉన్న మిల్క్ కలపం ఎక్కడ అట్లా అది జరపాల్సిన అవసరం లేదు. మరీ సిక్ ఉందంటే ఆ బఫెలో మిల్క్ కలపం అసలు. ఇప్పుడు దానికి పొదుగు వాపు అనే ప్రాబ్లం వస్తూ ఉంటాయి. ఆ మిల్క్ తీసేసి బయట పడేయడం, అందుకే అది ఆ దుడ్డకి ఇవ్వలేమో, ఇవ్వదు కూడా దుడ్డకి కూడా. సో ప్యాకెట్ పాలకు అలవాటు పడిపోయారు జనాలు ఫస్ట్. ఆ ప్యాకెట్ పాలు రోజు ఒకటే ఎలా ఉంటాయి, ఆ కర్డ్ కూడా రోజు ప్యాకెట్ పాలు. ఇప్పుడు దానిపైన ఎక్స్పైరీ డేట్ 1 week ఉంటుంది. ఎక్కడన్నా పాలు 1 week ఉంటావా? 1 day మన ఈ రోజు 3 hours మేము 3 o'clock స్టార్ట్ చేస్తాము, 8:30, 9 కల్లా మేము కరెక్ట్గా మళ్ళీ రిఫ్రిజిరేట్ చేయకపోతే పగిలిపోతాయి. ఎక్కువ డేస్ ఉంటుంది, మోర్ దెన్ 10. అసలు 10 days పైన మా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మన ఇంట్లో ఈ రోజు పెరుగు రేపే పుల్లగా అయిపోవాలి. మరి ఎట్లా స్వీట్కి ఎట్లా మెయింటైన్ అవుతుంది? సో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ వాళ్ళు కలపాలి, కలిపితేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మరి లేకపోతే ఎక్స్పైరీ అయిపోతాయి. సరే మనది మాత్రం అలా లేదు. మీకు ఏ రోజు మేము 3 o'clock తీస్తాం మిల్క్, 8:30 కల్లా మీకు డెలివరీ అయిపోతుంది. 3 to 5 మిల్క్ చేస్తాము, 5 to 5:30 ప్యాకింగ్ అయిపోతుంది, 8:30 కల్లా మీకు డెలివరీ అయిపోతుంది. అంతే. మీకు ఆ టైంలో మీరు హీట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉంటుంది అట్లా. ఎందుకంటే ప్యాకెట్ పాలు ఇన్ని డేస్ ఉంటాయి కదా, మీ ఉండవు అంటే మా ఉండవు. ఎందుకంటే మేము ఎట్లాంటి ప్రిజర్వేటివ్స్ కలపట్లేదు, ఇంకేమీ కలపట్లేదు. అది పరిస్థితి. మన డెలివరీ ఇప్పుడు మా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి మిల్క్ ఇస్తాం కదా, వాళ్ళ పెరుగు ఎంత హార్డ్ ఉంటుందంటే వాళ్ళు గిన్నె ఇట్లా టర్న్ చేసినా పడదు. కొందరు ఇక్కడ కస్టమర్స్ కూడా వేసుకోవడం కూడా రావాలి, పెరుగు తోడు చేసుకోవడం కూడా కాటది. అంటే ఓల్డ్ వాళ్ళకి తెలుసు, మా ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మందికి తెలియదు. యాక్చువల్గా సీజన్ బట్టి కూడా మార్చుకోవాలి. ఒక సీజన్లో కొంచెం ఎక్కువ తోడేయాలి, ఒక సీజన్లో కొంచెం తక్కువ తోడేయాలి, కొంచెం గోరువెచ్చని వాటిలో వేయాలి, కూల్ వాళ్ళట్లో వేయాలి, ఎండాకాలం వస్తే నార్మల్ పాలలో వేయాలి. అట్లా డిఫరెన్సెస్ ఉంటాయి. అది కూడా కొంచెం నేర్చుకుంటే అసలు మాకు ఏ టెన్షన్ ఉండదు యాక్చువల్గా. సో చాలా మంది అనుకుంటారు ఇలాంటి ఫామ్ పెట్టాలి అని, ఒక ప్యూర్ మిల్క్ అందరికి సప్లై చేయాలి అని అనుకుంటారు. కానీ ఒక ఫామ్ ని నడపడం అంటే అది చాలా చిన్న విషయం కాదు, ఎన్నో సాక్రిఫైజెస్ ఉంటాయి. సో అలా పెట్టాలి అనుకునే వాళ్ళకి ఏం అడ్వైజ్ ఇస్తారు? ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకైతే ఒక జాబ్ చేస్తూ ఇది చేస్తే జాబ్ లేకుండా ఇది చేయకండి. అండ్ వన్ మోర్ థింగ్, అంత ఈజీ కాదు. అందరు అన్నంత లైఫ్ స్టాక్తో గేమ్స్ అనేది అసలు చాలా అంత ఈజీ కాదు. ఇప్పుడే బాగుంటుంది బఫెలో, ఇంకో గంట తర్వాత సిక్ అయిపోతుంది. ఎందుకు అవుతుందో కూడా అర్థం కాదు. సరే మాకు ఒక బఫెలో చనిపోయింది, అలా ఎందుకైందో తెలియదు. 1 hour టైం కూడా ఇవ్వలేదు మాకు, అట్లీస్ట్ డాక్టర్ వచ్చే వరకు టైం ఇవ్వలేదు. సో అట్లా మార్నింగ్ 2 o'clock ఇక ఇంతమంది వర్కర్స్తో ఇంత జరుగుతూ ఉన్నప్పుడు మార్నింగ్ 2:30కి లేస్తారు.
ఒకప్పుడు ఒక 3 months లిటరల్ నేను ఇక్కడే ఉన్నాను షెడ్లో. మా డాడీ కోసం స్టార్ట్ చేసాము. లేటర్ ఫేస్ అండ్ సిక్ అవ్వడం వల్ల మేము టేక్ ఓవర్ చేసి మేము హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మా ప్రొఫెషన్లో మేము బిజీ ఉన్నా కానీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. పర్లేదు ఎట్లా అట్లా చేద్దాం అని చెప్పి ఒక 3 months ఇక్కడ ఉంటే లిటరల్ మొత్తం ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చినాయి. అప్పుడు ఇంకా ఈ నెట్ ఇదంతా లేదు అప్పుడు. ఆ రోజు స్లోగా ఒక్కొక్కటి సెట్ చేసాం. ఫస్ట్ 6 animals స్టార్ట్ చేసిన రోజు అసలు అవుతుందా, మా వల్ల అవుతుందా, డెలివరీ బాయ్స్ లేరు, బీహార్ అబ్బాయి ఒక్కరే ఒక కాక అని చెప్పి ఒక అతనే ఉండేది. సో అన్ని అన్ని హర్డిల్స్ ఫేస్ చేసినాం. అన్ని హర్డిల్స్ తర్వాత స్లోగా హోప్ వచ్చింది, అరే మనం చేయగలుగుతాము, ఈరోజు నేర్చుకున్నాము అని చెప్పి. అంటే ఇక మాకు ఫస్ట్ ఏంటంటే మా రిలేటివ్సే మా కస్టమర్స్ ఎక్కువ, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళే కస్టమర్స్, వాళ్ళతో ఇంకో కొందరు యాడ్ అవ్వడం. సో మంత్కి గ్రో చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఫస్ట్ మంత్ 6 animals, నెక్స్ట్ మంత్ 4 animals మళ్ళీ యాడ్ చేసాం. అట్లా స్లోగా 15 monthsలో 75 animals రాగలిగినాము. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ ఫామ్ పెట్టాలి అనే థాట్ రావడానికి రీజన్ ఏంటి? ఫామ్ యాక్చువల్గా మా డాడీ కోసం పెట్టాం. మా డాడీ కోసం ఏదో ఒక బిజినెస్ పెడదాము, అగ్రికల్చర్ సైడ్ రిలేటెడ్ పెడదాము, కొంచెం డైలీ అతనికి కూడా కొంచెం 60 yearsకి వచ్చిండు, ఇంట్రెస్టింగ్గా చేసుకుంటారు, అతనికి ఆల్రెడీ అలవాటు ఉంది కదా అనే దాంట్లో స్టార్ట్ చేసాము. ఇక కొంచెం వర్క్ అవుతున్న రోజునే అతను సిక్ అవ్వడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి మేము హ్యాండిల్ చేస్తాం. మేము సాఫ్ట్వేర్లో మేము బిజీ ఉన్నాము, అయినా కానీ హ్యాండిల్ చేస్తూ ఉన్నాం. midnight 2 o'clock 2:30కి లేసి కొంచెం జనరేటర్ లేక, ఒకప్పుడు జనరేటర్ లేదు, ఇప్పుడు జనరేటర్ ఉంది. అట్లీస్ట్ కరెంట్ పోయింది సార్, కథ ఉరికి రావాలి, అక్కడి నుంచి ఉరికేసి వచ్చి బ్యాటరీస్ కనెక్ట్ చేసి లైట్స్ ఆన్ చేసి నడిపియాలి అప్పుడు. ఎందుకంటే ఇన్ని యానిమల్స్ ఉన్న దగ్గర లైట్స్ లేకపోతే మిల్క్ తీయలేము. సో అట్లా చాలా హర్డిల్స్ వచ్చినాయి. అలా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ చేసాము, సాఫ్ట్వేర్లోనే. ఓకే, ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటూ ఈ అగ్రికల్చర్కి రిలేటెడ్ ఇంట్రెస్ట్. ఇక మాకు ఫస్ట్ day 1 నుంచి కూడా అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉండేది. డాడీ సపోర్ట్ ఉంటారు అనుకున్నాం. డాడీ సపోర్ట్ ఉంటే ఈ పాటికి ఇంకా 1000 liters చేసేవాళ్ళం అసలు. కానీ డాడీ సిక్ అవ్వడం వల్లనే మాకేం తెలియదు. Day 1 వచ్చిన రోజు పెండ్ ఏంది తెలియదు, మట్టి ఏంది తెలియదు, బఫైలో ఏంది తెలియదు. అనుకోకుండా ఇంకా సిక్ అవ్వడం వల్ల మేము 6 months ఖాళీగా ఉంచాం షెడ్. అసలు ఎవరికైనా రెంట్ చేద్దామా వద్దా అని 6 months తర్వాత సరే ట్రై చేద్దాము అని చెప్పి ఒక స్టార్ట్ చేయడం జరిగింది. అవ్వాలి, ఇంకా చాలా బఫెల్లోస్ రావాలి, మీరు సక్సెస్ అవ్వాలి, మాలాంటి వాళ్ళు ఇంకెంతో మంది కస్టమర్స్ అవ్వాలి, మిల్క్కి రివ్యూస్ ఇస్తూ ఉండాలి, అండ్ అందరూ హెల్దీ ఉండాలి, మీరు హెల్దీ ఉండాలి. ఐ హోప్ యూ హ్యావ్ ఏ గ్రేట్ సక్సెస్. అండ్ ఇంకా అనేక మంది రావాలి మీ దగ్గరికి మిల్క్ తీసుకోవడానికి, డెలివరీ బాయ్స్ ఇంకా పెరిగిపోవాలి, ట్రై సిటీస్లో మొత్తంలో మీ పాల పేరు మాత్రమే వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.